ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన శీర్షికల విషయానికి వస్తే, ఏ పత్రికల ప్రథమ పేజీ చూసినా కవితపై వేటు, కవిత సస్పెన్షన్ ఈ యొక్క వార్తలే మనకు ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తాన్ని మీద ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో గత 5-6 నెలల నుంచి ఈ యొక్క ఎమ్మెల్సీ కవిత చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, నా పైన సొంత పార్టీ వాళ్ళే ఈ విధమైనటువంటి చేస్తున్నారు, కేసీఆర్ కోవటులు అనే విధంగా రకరకాల కోణాల నుంచి మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ కవిత మొన్న చివరికి హరీష్ రావు, సంతోష్ రావు పైన డైరెక్ట్గా వీళ్ళే కాళేశ్వరం పైన అవినీతి ఆనకొండలు అనేటువంటి మాటను ప్రస్తావిస్తూ, మరి చివరికి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరక అంటింది, ఆ యొక్క విమర్శలకు తావిచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, తన తండ్రిని ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు కూడా మాట్లాడలేము, ఇక పార్టీ ఉంటేంత లేకుంటే ఎంత అనేటువంటి ఒక ధీటుగా, ఒక గంభీర స్వరంతో ఆమె మాట్లాడుతూ, కేవలం హరీష్ రావు, సంతోష్ రావులు మొట్టమొదట వీళ్ళు అధిక అవినీతి పరులు అని చెప్పేసి ఆమె నోటి నుంచి వెలువడుతున్నటువంటి ఈ పదాలను ఎవరు కూడా జీర్ణించుకోలేదు. ఇటు ఎందుకంటే ఇక్కడ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేదు, ఇక ప్రజలు మాత్రం సొంత బిడ్డనే ఈ విధంగా మాట్లాడుతుందంటే మరి ఎటువంటి పరిణామాలకు తావిచ్చింది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంత అవినీతి తావిచ్చింది, ఇంత కాంగ్రెస్ పార్టీ ఓ పక్కకు ఇంత 1-2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలలో ఇది ఒక మంచి అవకాశంగా భావించి తన బిడ్డనే మరి ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రతిపక్షానికి ఒక మంచి అవకాశం ఏర్పడ్డది. ఈ విధంగా పార్టీని ఒక సందిగ్ధంలో మరి నెట్టివేసినటువంటి కవిత చివరికి ఆ యొక్క కేసీఆర్, మరి కేటీఆర్, హరీష్ రావుల మరి వారి యొక్క పార్టీ యొక్క అనునాయులతో మాట్లాడి ఈ యొక్క వేటు కనుక వేయకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్తాం, ప్రతిపక్షాల వారికి ఏం సమాధానం చెప్తాం, ఒకవేళ వేటు వేస్తేనే బాగుంటుందని చెప్పేసి అనేక విధానాలైనటువంటి అనేక కోణాలతోని వాళ్ళు చర్చించి ఆంతరంగికంగా మరి వేటు వేయడమే ఖాయం. ఎందుకంటే పార్టీకి ధిక్కరించే వాళ్ళు ఎంతటి వారైనా ఎవరైనా కూడా మేము తప్పకుండా ధిక్కరిస్తాం అనేటువంటిది గతంలో కేసీఆర్ చెప్పినటువంటి మాట. తన బిడ్డ అయినా సరే పార్టీ విషయానికి వస్తే ఎవరైనా సరే సహించేది లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టత చేస్తూ మరి కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు భరత్ కుమార్ నిన్న ప్రకటన విడుదల చేస్తూ, సోమ భరత్ కుమార్ వారితో రవీందర్ వారి యొక్క పార్టీ జనరల్ సెక్రటరీ మరి విడుదల చేస్తూ మొత్తాన్ని మీద కవిత వేటుకు జరిగినటువంటి విషయం స్పష్టమవుతుంది. మొత్తాన్ని మీద 2001లో మరి టిఆర్ఎస్ ప్రారంభమైనటువంటి ఈ యొక్క సుమారు ఒక 24-25 సంవత్సరాల యొక్క కాలంలో చూస్తే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని మోసం చేస్తున్నారు అనేటువంటి కోణంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమ పరంపరలో అనేకమైనటువంటి కోణంలో మరి అప్పట్లో జరిగినటువంటి మరి పోరాటం, రాస్తారోకాలు, ధర్నాలు, ఉద్యోగస్తులు అనేక విధమైనటువంటి జరిగినటువంటి యొక్క కోణంలో చివరికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం, మరి సీఎంగా 10 సంవత్సరాల వరకు కొనసాగడం, ఆ తర్వాత కవిత వేటు వరకు వచ్చినటువంటి ఒక పరంపర చూస్తుంటే మొత్తాన్ని మీద ఒక మైలురాయి దాటింది, మైలురాయి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఇది. దాదాపు అన్ని పత్రికల్లో ప్రధానంగా ఈ యొక్క కవితపై వేటు, కవిత సస్పెన్షన్ అనే మాటనే ప్రధాన శీర్షిక కనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన శీర్షిక చూద్దాం. ఆర్థిక సవాళ్ళున్నా తగ్గేదేలే, ఏప్రిల్-జూన్లో 7.8 వృద్ధి సాధించాం, 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులో 1.58 లక్షల కోట్లు అనేటువంటి ఒక వార్త కూడా చూస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా తొలి బిట్ షిప్ ను ప్రధాని మోదీకి అందజేస్తున్న కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అనే వార్త కూడా చూస్తున్నాం. ఇక ప్రధానంగా ఈరోజు కవితపై వేటు, బారాస నుంచి సస్పెన్షన్, అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం, పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన విడుదల,
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో కవిత నేడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడైనటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులు. ఇక కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బారాస మహిళా నేతలు సత్యవతి రాథోడ్, మాలత్ కవిత, గొంగిడి సునీత పేగుబంధం కన్నా పార్టీ ప్రజల మనోభావాలే ముఖ్యమని కేసీఆర్ సందేశం ఇచ్చారని వ్యాఖ్యానటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. మొత్తం మీద 5-6 నెలల నుంచి అనేక మందిమైన మరి ఆరోపణలు ప్రతిపారోపణలు చేస్తూ చివరికి నిన్న మాత్రం సస్పెన్షన్ గురైనటువంటి కవిత యొక్క ఒక మైలురాయి. ఉద్యోగుల ఆరోగ్యకారులకు పచ్చజెండా, విధి విధానం రూపకల్పనకు 8వ సీఎస్ సమావేశం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం, మంత్రివర్గ ఉపసంఘం హామీ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర పిటిషన్లను కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి 26 మంది జడ్జీలు, సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు అనేటువంటి వార్త కూడా ఇందులో ఉంది. ఇక సిబిఐ ద్వారా తెరిచిన సర్కారు 2020 నాటి ఉత్తర్వులకు సవరణ, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని కేంద్రాన్ని లేక, ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేయండి, హైకోర్టులో మాజీ సిఎస్ ఎస్కే జోషి పిటిషన్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. గతంలో కేసీఆర్ 2022లో ఒక తీర్మానం చేసి సిబిఐ వాళ్ళు మన రాష్ట్రంలో ఏ కేసును విచారించడానికి వీలు లేదు అనేటువంటిది అసెంబ్లీలో ఒక నిర్ణయాన్ని ఆమోదం చేశారు. ఆ నిర్ణయం, ఆ యొక్క ఆమోదం మరి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మరి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో అసెంబ్లీలో ఈ యొక్క సిబిఐ ఎంటర్ కావచ్చు అనేటువంటి నిబంధన మళ్ళీ చేశారు. ఆ వార్త మీకు తెలిసే ఉంటుంది అనేటువంటి విషయం మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఉత్తరాది విలవిల కుండపోత వర్షాలు, వరదలతో జనం అవస్థలైనటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఢిల్లీ డేంజర్ మార్కు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది అనేటువంటి వార్త. మొత్తానికి ఇది మీద యమునా నది దగ్గర ఎంత వరద బీభత్సం అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇక కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అనుమతిస్తూ రాష్ట్ర సర్కార్ జీవో 2022లో గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సడలింపు అనేటువంటి వార్త. ఇందాక మనం డిస్కస్ చేసినాం, ఇదే అనమాట సడలింపు చేశారు ఇటీవల శాసనసభలో. ఇక మాట ఇస్తున్న తుమ్మిడిఎట్టి వద్ద ప్రాజెక్టు కడతాం అనేటువంటి వార్త రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక ఇందులో ఎట్లా ఉంది చూడండి. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ, భరత్, రవీంద్రరావు పేరిట ప్రకటన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్నారని వేటు వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతున్నందువల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెళ్ళడానికి వార్త కూడా చూస్తున్నాం. చాలా రోజులు జరుగుతుంది, అమలైంది, ఇందులో కొత్త ఏముంది. ఓకే, ఎన్డీఏ రిపోర్ట్ ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటిది ఒక వార్త చూస్తున్నాం. ఇక జస్టిస్ వీరు ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న ఉపరాష్ట్రపతికి వారు ఏమంటారు చూద్దాం మిత్రులారా. రాజ్యాంగమే నా ఎజెండా, చంద్రబాబు నన్ను వ్యతిరేకించరు, అవకాశం ఇస్తే కేసీఆర్ ను కలిసి మద్దతు కోరుతా. V6 వెలుగు ఇంటర్వ్యూలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. పుట్టిల్లు పొమ్మంది, బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు, ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు, కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి, సస్పెన్షన్ ప్రకటనలు వివరించిన బీఆర్ఎస్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. మరి తండ్రి బిడ్డ ఫోటో ఒకటి కనిపిస్తుంది ఈ విధంగా. ఇక కవిత కొత్త పార్టీ TBRS లేదా తెలంగాణ ఐక్య సమితి పేరుతో ఏర్పాటు అవకాశం, పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయమైనటువంటి వార్త. ఇక కవిత ఎందుకు ఇలా చేసింది అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఈ పత్రికలో ఉంది. రాజకీయంలో మనం చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాం, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాం. రాజకీయాలలో ఇది సాధ్యం, ఇది సుసాధ్యం, ఇట్లా అవుతుందా, ఇలా కాదా, అవునా, నిజమా, నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, ఇలా జరుగుతుందని, ఇలా జరిగిందని, ఈ యొక్క మాటలు రాజకీయాలలోనే సాధ్యం. ఎందుకంటే గతంలో రాజకీయాలు పుట్టినప్పటి నుంచి చివరిదాకా ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే మాట, ఒకటే తీరు, ఒకటే పద్ధతి, ఒకటే నడవడి, ఈ విధంగా అనేకమైనటువంటి ఒక ధోరణి ఉంటుండే. కానీ ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు మార్చిర్రా, ఓటర్లు మార్చిర్రా, నాయకులు మార్చిర్రా, వీళ్ళని వారు మార్చిర్రా, వారు వీళ్ళని మార్చిర్రా. మొత్తాన్ని మీద ఇప్పటి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే మిత్రులారా,
పొద్దున అదే కండువ వేసుకొని సాయంత్రం వేరే కండువతోని ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్లో మార్చినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. హైదరాబాద్ ఊర్లకెచ్చి అదే జెండాతోని అదే కండువతోని వెళ్ళి హైదరాబాద్లో పార్టీ అధ్యక్షుని దగ్గర వేరే కండువతోని బయటకు వచ్చినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. పొద్దున ఒక స్టేట్మెంట్ ఇచ్చి సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు నాయకుల్లో కనిపిస్తుంది. ఇది మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటారు మిత్రులారా? మనం కల్పించిందా, వారు వీళ్ళు కల్పించారా, వీరు వాళ్ళకి కల్పించిందా అంటే పరిస్థితి చూడండి. ఇప్పుడు కవిత గారు సస్పెన్షన్ గురయ్యారు. మరి పార్టీ చేయకపోతే పరిస్థితి ఏంది? ప్రజల్లో కానీ పార్టీ అంతర్గతంగా ఏమవుతుంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కకు విమర్శిస్తూనే ఉంది. మీ బిడ్డనే చెప్పింది కానీ అవినీతి జరిగిందని చెప్పేసి, మరి ఇంతకంటే నిక్కచ్చిగా ఇంకెవరు చెప్తారు అనేటువంటి వాళ్ళకు అవకాశం. పోనీ పార్టీ కనుక సస్పెన్షన్ చేయకపోతే ఇక్కడ హరీష్ రావు, సంతోష్ రావుల పైన ఏదైనా వేట అని వేయాలి, లేకపోతే వాళ్ళని సమాధానం చెప్పాలి, అట్లన్నా కావాలి. మరి ఇంకా ఇంకా మార్గం ఏముంది మిత్రులారా? సస్పెన్షన్ ఒక మార్గం ఉంది. ఈ పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతుంది, ఇంతవరకు అవుతుందని మాత్రం మీరు ఊహిస్తే మాత్రం ఇది ఒక పెద్ద భ్రమ. ఎందుకంటే ఈ పార్టీ పెడతారు, ఏదో ఒక పార్టీ పేరు మీద పెడతారు. బీఆర్ఎస్ కవితను, బీఆర్ఎస్ బ్రాకెట్ల కేసీఆర్, ఈ విధంగా రకరకాల పార్టీ ఏర్పాటు చేయొచ్చు. చేసి తర్వాత ఒక 6 నెలలు 7 లోపు తర్వాత లాస్ట్కు మరి కాంగ్రెస్ పార్టీలో కలవచ్చు, బీజేపీలో కలవచ్చు, ఏదైనా ఆశ్చర్యం ఉండేటువంటి ఆస్కారం కూడా ఉండొచ్చు. ఈ మాట మీరు ఈరోజు నేను మాట్లాడుతున్న విధంగా ఇది జరగవచ్చు. మేము గతంలో కూడా నేను చెప్పిన రాజకీయంలో ఎవరు శాశ్వతం ఎవరు అశాశ్వతమైనటువంటిది ఏమీ ఉండదు. మరి ఇది జరగవచ్చు. కేసీఆర్ ఒక పక్కా స్కెచ్ తోని నువ్వు పో బిడ్డ, నువ్వు అటు మరి ఉండు బిడ్డ అనేటువంటి చెప్పొచ్చు. దానికి అది వాళ్ళ గొప్ప ఏం లేదు. అది ఎవరి నిర్ణయం వాళ్ళది. ఈరోజు మాట్లాడుకుంటారు తల్లి బిడ్డ, మా ఆయన నాకు వ్యతిరేకమయ్యా, నాకేం సంబంధం, నేను వాళ్ళకి సస్పెన్షన్ అయినప్పుడు ఆయన ఎవరు నేను ఎవరు అని మాట్లాడుతుండొచ్చు, తప్పేం లేదు. కానీ రాజకీయాలలో మాత్రం అసాధ్యం సుసాధ్యం అనేటువంటి మాట జరగదు, జరుగుతుంది అనేటువంటి దానికి ఉదాహరణగా ఈ విషయాన్ని మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం మిత్రులారా. నీళ్లకు జేజేలు, నిందలపై నిప్పులు, నిలిచిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల నిరాధారణ ఆరోపణలు. మరి నిందలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు రోడ్డెక్కారు. రాజకీయ కక్షతో సిబిఐ దర్యాప్తు కోరిన సర్కార్పై బగ్గుమన్నారనేటువంటి వార్త. మొత్తం మీద ఇది కదా కాళేశ్వరం అటువంటి ఒక పెద్ద బ్యానర్తో కూడినటువంటి వార్త ఇందులో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక ప్రాణహిత గ్రావిటీ ఉత్త గారడి అనే వార్త. నేను కొంచెం జరిగితే కుర్చీలో కూర్చునేటోళ్ళు రెడీగా ఉన్నారు అనేటువంటి వార్త. ఇది రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి వార్త. నేనే నడతలే జరుగు అనే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, సీఎం కుర్చీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అనేటువంటి వార్త ఈ విధంగా ఈ రోజు ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అనేటువంటి వార్త ఈ విధంగా ఇరుంది. ఇక మీడియా సమావేశంలో సత్యవతి మాలవ్, కవిత, గొంగిడి సునీత మాట్లాడుతున్నారు. బిడ్డ కన్నా పార్టీనే ముఖ్యమైనటువంటి కేసీఆర్ కు ప్రజలే కుటుంబం మరోసారి రుజువైంది అనేటువంటి మా వార్త ఈ విధంగా ఉంది. ఇక మోదీ చేతికి రేవంత్ అధికారం అనేటువంటి వార్త కనిపిస్తుంది మిత్రులారా. కాళేశ్వరం కోసమే గేట్లు ఓపెన్, సిబిఐ అనుమతికి ఒక్కో కేసులోనే అనేటువంటి కాళేశ్వరం సిబిఐతో దర్యాప్తు చేయండి అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక పిఆర్సి ప్రకటన లేదు, సిపిఎస్ మూసే లేదు అనేటువంటి అడ్డింగ్ కూడా ఒక వార్త ఉంది. 3 రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేటువంటి వార్త. ఇక జడ్జితో బీజేపీ ఎమ్మెల్యే బేరాలు అనేటువంటి వార్త కూడా ఒకటి కనిపిస్తుంది. ఇక ఒక పెద్ద వార్త కూడా ఉంది, మరి హెడ్డింగ్ ఎక్కడ ఉందో. యూరియా సంక్షోభం మరింత జటలం, యూరియా సంబంధించి మరి ఒక లైన్లు అనేటువంటి వార్త. మొన్నటిదాకా చెప్పులు పెట్టుకొని ఉండే మరి ఈ లైన్లు కొద్దిగా వేరే విధంగా ఉన్నాయి. ఇంట్లో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో యూరియా కోసం నిలబడి క్యూలోనే సొమ్మసిల్లిన రైతు పెండల మల్లయ్య అనేటువంటి ఒక వార్త కూడా చూస్తున్నాం. సొమ్మసిల్లినటువంటి పాపం రైతుది. మొత్తాన్ని మీద ఏది విషయం ఏమాట ఆ మాట చెప్పుకునే విషయంగా మిత్రులారా, యూరియా గురించి మాత్రం ఈ నాయకులు మాత్రం రైతుల పట్ల అనేకమైనటువంటి నిర్లక్ష్యం వహించారనేటువంటిది కళ్ళ కట్టినటువంటి విషయం. ఎందుకంటే నేను కూడా సామాన్యంగా అన్ని మన జిల్లాల నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా రైతులు చేంతాడంతా పొద్దుగాలు లేస్తే లైన్లు నిలబడి అనేకమైనటువంటి అవస్థలు గురయ్యేటువంటి విషయం అనేకమైనటువంటి వార్తాపత్రికలు వచ్చిన విషయం. రాష్ట్ర ప్రభుత్వ నాయకులు మాత్రం ఎంతసేపు పదవులు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు, వాళ్ళ యొక్క కార్యకలాపాలు వెంబడబడ్డారు, కానీ రైతులను చూసేటువంటి నాదుడు మాత్రం కరువయ్యారనేటువంటి యొక్క అనేకమైనటువంటి వార్తలు కనిపిస్తా ఉన్నాయి మిత్రుల, కనిపించినాయి కూడా మిత్రులరా. మరి ఈ విషయంలో రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీ
తగు చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది భవిష్యత్తులో అనేటువంటి విషయం గుర్తు మర్చిపోవద్దనేటువంటి హెచ్చరిస్తుంది అన్నటువంటి విషయం మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికల ప్రధాన విశ్లేషణ విషయానికి వస్తే కవితపై సస్పెన్షన్ అనేటువంటి మాటనే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈనాటి వార్తల మిత్రుల. నమస్కారం.